హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా పొన్నగంటి కూర పప్పు అండి. దానికోసం ఒక 4 కట్టల పొన్నగంటి కూర తీసుకున్నాము. ఇట్లా ఆకులు ఆకులుగా తుంచుకోవాలండి. కడిగేసి ఒక గ్లాసుడు మైసూర్ పప్పు అండి, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయలు. నేను ముందుగానే పప్పుని కొంచెం వేయించుకోవాలండి. వేయించుకోవటం వలన కొంచెం టేస్ట్ బాగుండిద్ది. తర్వాత గ్యాస్ అన్నది కూడా తొందరగా ఫామ్ అవ్వదు అంటారండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి పొన్నగంటి కూరకి. ఇలా వేయించేసుకోవాలి దోరగా. పప్పు వేయించుకోవడం వలన టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి. ఇంకా లైట్గా వేయించేసేసుకోవాలి. సన్న మంట పెట్టుకొని రుచిగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోకి వేసుకుందామండి. కుక్కర్లో వండుకుందామండి పప్పు. ఈరోజు విడిగా వండితే చాలా బాగుంటుంది, కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుందండి. చూపిస్తాను. పప్పు ఇట్లాగా కడిగేసుకొని ఒక 2 సార్లు కుక్కర్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పొన్నగంటి కూరని శుభ్రంగా కడిగేసుకున్న ఆకుని ఇందులోకి వేసేసుకోవాలి కుక్కర్లోనికి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి. పైన ఇట్లా వేసేసుకోవాలి. ఆకు 2-3 సార్లు కడుక్కోవాలండి. సన్న ఇసక ఉంటుంది అందులో. ఇసక అంతా పోయేటట్టుగా 2 సార్లు 3 సార్లు కడిగేసుకొని నీట్గా ఇందులో వేసుకోవాలి. చాలా మంచిదండి, కంటికి చాలా మంచిదండి ఈ ఆకు, పొన్నగంటి ఆకు. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంత చింతపండు వేసుకోవాలండి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇందులోనికి ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి, పప్పు ఉడికిపోతుంది. విజిల్స్ వచ్చేసాయండి. ఆవిరి తీసేసుకొని కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఈ పప్పునంతటిని మనం మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకోవాలండి పప్పు అంతా. చక్కగా పప్పు తక్కువ, ఆకుకూర ఎక్కువ ఉండి ఎంత బాగుందో చూడండి. తిన్నా కూడా ఎంతో ఆరోగ్యం అండి ఇది. పొన్నగంటి కూర కంటికి మంచిది, ఒంటికి మంచిది. దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వండుకొని రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒక స్పూనుడు కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కలిపేసుకోవాలండి మొత్తం. స్టవ్ వెలిగించి ఒక 2 సెకండ్లు ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడైనా ఆకుకూర పప్పు కండి పప్పు తక్కువ, ఆకుకూర ఎక్కువ ఉండాలండి. ఇంకేనే చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా. మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. చూడండి, చక్కగా ఆకుకూర ఎక్కువ ఉంది, పొన్నగంటి కూర ఎక్కువగా ఉంది, పప్పు తక్కువగా ఉంది. ఈ పప్పు ముందు వేయించేసాం కాబట్టి అసలు ఇందులో గ్యాస్ అనేది కూడా రాదండి. చక్కగా ఎంత కూర అయినా తినచ్చు. తాలింపు వేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయ వేసేసుకున్నాం, ఆవాలు వేసుకున్నాం, జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మినపప్పు కొంచెం వేద్దాం, వేయించేసుకోవాలి.
వెల్లుల్లిపాయలు నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి వాసన టేస్ట్. పప్పుకి తాలింపులోనే మంచి టేస్ట్ వచ్చిందండి. రెండు మిర్చి కూడా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కడిగి వేసేసుకోవాలి. ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం పప్పు అంతటిని కలిపేసుకోవాలి. ఒక 2 సెకండ్లు సన్న సగ మీద ఉంచుకోవాలండి. రెడీ అయిపోయిందండి పప్పు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పొన్నగంటి కూర పప్పు అండి. చాలా టేస్టీ ఉండిద్దండి. అన్నంలోనికి, చపాతీలోనికి, జొన్న రొట్టెలోనికి, పుల్కాలోనికి ఎంతో టేస్ట్ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.